హాయ్. సో మొన్న కుకట్పల్లిలో ఇన్సిడెంట్ జరిగింది కదా, అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు అక్క మీరు? ఏమన్నారు బ్రదర్, నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. మన వాళ్ళకి ఎంత చెప్పినా ఎన్ని జరిగినా బుద్ధి రావు, లిటరల్లీ బుద్ధి రాదు. ఇప్పుడు ఆమెకి ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదా? వీళ్ళే దొరికారా చెప్పండి? వీళ్ళే దొరకలేదు కదా. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ప్రేమించవచ్చు కదా. అసలు ఇవన్నీ కూడా ప్రేమలు ఎందుకు బ్రదర్? మాకే ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. ముందే కనుక ఈ మధ్య వైష్ణవి, ఇంకొకరు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు, ఇంకొకరు కుక్కర్ అంటున్నారు. ఇవన్నీ చూసి మాకే పెళ్లి అంటే భయం వేస్తుంది. వీళ్ళేమో పక్క ఏమంటారు, హిందువులు వచ్చి ముస్లింని, ముస్లిం వచ్చి హిందువుల్ని. ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి బయట చెప్పండి? ఇలాంటి విషయాలు చూస్తూ కూడా ఆమె పోయి తీసుకెళ్లి మళ్ళీ ముస్లింలను ప్రేమించిద్దంట. అంటే నేను ముస్లింస్ తప్పట్టట్లేదు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. నేను అనేది చెడ్డవాళ్ళ గురించి, మంచి వాళ్ళ గురించి మాట్లాడట్లా, అర్థమవుతుంది. కొంతమంది ఎదవలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నారంటే, లైక్ నేనేమంటానంటే, ఇప్పుడు ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు గవర్నమెంట్ కానీ? ఇప్పుడు గవర్నమెంట్ అనేది జాగ్రత్త చెప్పాలి కదా, మీరు ఇలా చేయొద్దని చెప్పి, లేదా కఠినంగా ఏదైనా శిక్షలు వేయాలి కదా. ఇవన్నీ ఏం చేయట్లేదు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏందిరా అంటే, అనసూయ గారు, చిన్మయ్య గారు, లేకపోతే మన నాగబాబు గారు, వీళ్ళందరూ బుడుక్కుమంట చేస్తారు. ఏది డ్రెస్సుల గురించి, అవి ఇట్లా వేసుకోకూడదు, మా ఇష్టం, మా ఫ్రీడమ్ అని చెప్పేసి. ఇన్నిటి గురించి మీరు దిగినప్పుడు, ఇలాంటి విషయాల గురించి సమాజంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు రారా, మీరు మాట్లాడరా? ఈ విషయం మీద నాకు అంటే, నేను ఎందుకు ఇది కోపంతో అడుగుతున్నా అంటే, మన వైష్ణవి ఇన్సిడెంట్ జరిగింది, అమ్మాయే కదా తను, అంత అన్యాయం జరిగింది కదా. చిన్మయ్య గారు ఎక్కడ పోయి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయిల విషయంలో జరిగితే నేను రియాక్ట్ అవుతాను అన్న మనిషి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? తను కూడా అమ్మాయే కదా అని మీ దగ్గర న్యూస్ రాలేదా? లేకపోతే మీరు న్యూస్ వచ్చినా చెప్పట్లేదా? అంటే మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇట్లాంటి వాడి గురించి మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఫైట్ చేస్తేనే కదా బాగుంటుంది. ఇప్పుడు మేము ఎంతో ఫైట్ చేసాము, లాస్ట్కి ఏమొచ్చింది? సొల్యూషన్ రాలేదు. మీరు ఫైట్ చేస్తే బాగుంటది. పెద్ద వాళ్ళు దిగితే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది కూడా కింద దిగుతుంది, రియాక్ట్ అవుతుంది. ఇలాంటి విషయాల గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సో ఇదంతా కరెక్ట్ గా అనిపించట్లేదు. వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. యాక్చువల్ బట్టల గురించి తప్ప భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు ఇక్కడ. అందువల్ల ఇట్లా ఏడ్చినారు. సమాజం ఎట్లానే ఉంది, వాళ్ళు అట్లానే ఉన్నారు, గవర్నమెంట్ అట్లానే ఉంది. గవర్నమెంట్ ఇంకోటి పాయింట్ ఏంటంటే, మా అయితే ఏముంది, ఈ టాపిక్ మా అయితే 5 రోజులు నడిపిస్తారు. అబ్బా 5 రోజుల తర్వాత ఏమైపోద్ది, ఇంకో టాపిక్ వచ్చింది. సో దాని మీదకి వెళ్ళిపోతారు వీళ్ళు. దీని గురించి మనం పట్టించుకొని యాక్షన్ తీసుకొని అంత అవసరం ఏముంది అన్న ఫీలింగ్ మన గవర్నమెంట్ది. నేను లెటర్లు నిజం చెప్తున్నాను. ఎవరంటే ఇప్పుడు తిట్టుకుంటారేమో, మనం ఏం చేయలేం, దానికి ఉన్న మాట అది, అర్థమవుతున్న వాస్తవం అది. వాళ్ళ గవర్నమెంట్ ఒక్కటే అనట్లే, ఇక్కడ సమాజం కూడా అటే ఏడ్చింది. సమాజం కూడా ఫైట్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏముందిలే, ఈ రోజు వైష్ణవి, రేపు పాపన్న, లేకపోతే ఇంకొకరు వస్తారబ్బా, ఇప్పుడు వీళ్ళు కూర్చుని క్యాన్లు పట్టుకుని ఏమొచ్చింది, నేను ఎంత ఫైట్ చేసినా కూడా ఎవరైనా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఫైట్ చేసే వాళ్ళకి కూడా ఇది పోయింది. ఎవరు చేయట్లో ఫైట్ చేయాలనేసి మేము లిటరల్లీ వారం పైన దాన్ని నడిపించినాం. అబ్బా దీని గురించి రియాక్ట్ అవ్వండి, గవర్నమెంట్ రియాక్ట్ అవ్వండి. ఒకరు రియాక్ట్ అయ్యారా? గవర్నమెంట్ కాదు కదా, ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద కూడా బ్యాడ్ టైం వచ్చేస్తుంది కదా వీళ్ళ వల్ల, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు పోలీసు వాళ్ళు అన్నప్పుడు. పోలీసు వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తేనే కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది గవర్నమెంట్ వల్ల. అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి సంఘటనలు అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. బట్ దీని పట్ల అమ్మాయిలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? లైక్ కేరళ స్టోరీ అని ఒక సినిమా కూడా వచ్చింది. సినిమాలు బ్రదర్ ఎట్లా ఉంటాయంటే, మన వాళ్ళ జోలికి వస్తే పుష్ప తగ్గేదేలా అని చెప్పి 10 సార్లు రీల్ చేస్తారు, అర్థమవుతుందా? లేకపోతే వస్తే తగ్గ అన్నది మన వచ్చింది. సో దాని గురించి ఏమంటే, దాని గురించి తగ్గేదేలమ్మా, దాని గురించి కూడా రివ్యూ చేస్తారు, రీల్స్ చేస్తారు, రివ్యూలు చెప్తారు, హైలైట్ చేస్తారు. బట్ కేరళ లాంటి స్టోరీని ఎవరు హైలైట్ చేయరు. ఎందుకు? మన భవిష్యత్తు బాగుపడిపోతుంది కదా. అరే మన భవిష్యత్తు బాగుపడితే అబ్బే అలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయకూడదు, చేస్తే కరెక్ట్ కాదు అని ఫీలింగ్ మన వాళ్ళది, అర్థమవుతుందా? సో అలాంటి వాళ్ళు మనం చేయలేవు ఎప్పటికీ. నేనేమంటానంటే, సినిమాలు అనేవి మీరు ఇన్స్పైర్ అవుతున్నప్పుడు ఇలాంటి వాటి నుంచి కూడా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళేమి డబ్బులు ఎక్కువే కాదు కదా ఇలాంటి సినిమాలు తీసింది. జనాలు పాపం కొంచెం నేర్చుకుంటారేమో, మనం పక్కన మనుషుల్లాగా మనం ఎన్ని చెప్పినా కూడా వినట్లేదు, సినిమాల రూపంలో చెప్తే వింటారేమో అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా వీళ్ళు కనీసం ఏమంటారు, సినిమానే చూడనప్పుడు, సినిమా దాకా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది బ్రదర్ చెప్పండి? మనం ఇన్నిసార్లు పోనీ చాలా ఇష్యూస్ జరిగినాయి, 1-2 చెప్పండి. ఇన్ని ఇష్యూస్ జరిగినా కూడా వీళ్ళు ఎట్లానే చేస్తున్నారంటే, ఈ అమ్మాయిలు తిట్టాలా లేకపోతే వాళ్ళని తిట్టాలా మనం చెప్పండి? నమ్మి మోసపోయింది. ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను అనే దాన్ని వారి దాకా పోకుండా ఉంటే ఏది జరగదు కదా. సో తప్పేవారిది, అమ్మాయిది కూడా ఉంది కదా ఇక్కడ. ఎందుకు నమ్మాలి, ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంట్లో వాళ్ళు కాదని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అబ్బాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిది అంటారా? అసలు నేను అట్లా ఏం చెప్పాల. ఇంకో విషయం, పేరెంట్స్ చెప్పిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే మంచిదా చెడ్డదా అని నేనేమంటాను, వాళ్ళు కనీసం ఉంటారు, నీ హెల్ప్ కోసం అయినా దేని ఒకటి ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళు కాదని చెప్పి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎవరు స్టాండ్ తీసుకుంటారు? టీవీలోకి ఎక్కినారు. అబ్బా నేను అంటాను, ఇప్పుడు ఇలా జరిగిందని టీవీలోకి ఎక్కినావు, వాళ్ళు పట్టించుకుంటారా? ఇప్పుడే చెప్పినా నేను, గవర్నమెంట్ మా అయితే వారం రోజులు 10 రోజులు ఏదైనా టీవీ వాళ్ళైనా సరే, ఇంకోరు టీవీ వాళ్ళైతే ఏముందండి, మీడియా వాళ్ళైనా సరే, ఇంక న్యూస్ వస్తే పరిగెత్తారు చెప్పండి.
చెప్పండి. ఇప్పుడు రష్మిక గారు మన విజయ్ దేవరకొండ గారికి పెళ్ళైంది, దాని మీద జంప్ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ నాకు ఫీడ్ వచ్చింది కదా, అక్కడ నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి దీని మీద ఎవరు కూర్చుంటారు ఇంకా? చెప్పండి, నేను చెప్పేది అది. సో ఇలా ఉంది కాబట్టి నేను ఏమంటానంటే కనీసం ఫ్యామిలీ తరపున పెళ్లి జరిగితే ఏమవుతుందంటే ఏమైనా ఇష్యూస్ జరిగినా, ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా సరే మేము ఉన్నాం కదా అనే ధైర్యం ఒకటి వాళ్ళకి ఉంటది కదా. ఇప్పుడు పిల్లలు అనే వాళ్ళకి ఏంటంటే మా అమ్మోళ్ళు చెప్పుకుందాం, అర్థమవుతున్నా, వాళ్ళు మరీ ఎంతో కొంత చూస్ చేస్తారు కదండి, ఇట్లా చేయరు కదండి పెళ్లిళ్ళు. సో అట్లా చెప్తున్నాను అంతే తప్ప అరేంజ్ మ్యారేజ్ అయితే ఇలా జరగవా, లవ్ మ్యారేజ్ అయితే ఇలా జరిగితే అట్లా చెప్పలా నేను. ఫేట్ అది, మనం రాసిపెట్టి ఉంటుంది, మనం ఏం చేయలేము. కాకపోతే ఒకటి నేనేమంటానంటే జాగ్రత్తలు తీసుకోండి అమ్మా, ఇలా అర్థం చేసుకోండి. ఎవరినెవరినో ప్రేమించేసి ఇష్ట ప్రకారం వాడేది బైక్ వేసుకొచ్చాడు, ఎఫ్జెడ్ బైక్లు వేసుకొచ్చాడు, కలర్ఫుల్ షర్ట్లు వేసుకొచ్చాడు, వాచ్లు వేసుకొచ్చాడు, బ్రాండెడ్ టీ షర్ట్లు ప్యాంట్లు వేసుకొచ్చని చెప్పి వాడు బ్రాండెడ్ మనిషి కాదమ్మా, అర్థమవుతుందా? వాళ్ళ ఫ్రెండ్ వాడేసి వస్తుంటాడు రూమ్ లో నుంచి. అవన్నీ మీరు నమ్మద్దు, వాడు చూసి మీరు పడిపోవద్దు. ఆ రియల్ లైఫ్ కి వస్తే ఏం ఉండదు వారికి, అర్థమవుతుందా? కొంచెం చూసి జాగ్రత్తగా ప్రేమించి పెళ్లి చేసుకుని అబ్బాయి అయినా సరే ఒకటే చెప్తున్నాను, అమ్మాయిలు సోకులు చూసి పడిపోమాకండి, కుక్కర్లో పెట్టేస్తారు, జాగ్రత్త. కుక్కర్ లాగా మనం ఎందుకు పోవాలి, అర్థమవుతుందా? చావొచ్చే రోజు వస్తుంది కానీ ఇలాగ కుక్కర్లోకి, ట్రబ్బుల్లోకి, డమ్ముల్లోకి ఇలా వద్దు. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంకోసారి జరగకూడదంటే దయచేసి అమ్మాయిలు ఎదవలు ఎవరో మంచోళ్ళు ఎవరో తెలియకపోవచ్చు కానీ మీరు ప్రేమించడం మానేయండి. ఇప్పుడు ప్రేమిస్తేనే జీవితమా? ఇంక జీవితంలో ఏమి లేదా? బతకడానికి మీకు ప్రేమ తప్ప ఇంకేమి లేదా? చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? అవన్నీ చూడండి, ముందు ఎదగండి, జీవితంలో ఎదగండి, తర్వాత చూసుకోండి పెళ్లిళ్ళు, ప్రేమలు అనేవి. రెస్పాన్స్ లేదంటే బ్రదర్, ఇప్పుడు నువ్వు నాకు ఇప్పుడు వేరే లవ్ చేయాలని వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అడిగావు. మొన్న అడిగావా? నిన్న అడిగావా? అడగలేదు. ఎందుకు అంటే టాపిక్ లేదని చెప్తా. అంటే మన మీడియా వాళ్ళు ఏం సరే కొత్త టాపిక్ రాగానే జంప్ అయిపోతున్నారు బ్రదర్. దానివల్ల ఏమంటారు, దాని సొల్యూషన్ రాదు. మనం ఒక దాని మీద స్టిక్ అనేవి కానీ మనం ఒక ఫైట్ చేయగలిగితే ఖచ్చితంగా దాని గురించి ఒక సొల్యూషన్ వస్తుంది. అది గవర్నమెంట్ అయినా ఇస్తుంది, పోలీసు వాళ్ళని ఎవరైనా సరే ఇస్తారు. మనం సొల్యూషన్ అనేది మనం తెచ్చుకోవాలంటే మనం గట్టి ఫైట్ చేయాలి, దాని మీద కూర్చొని ఉండాలి. అబ్బాయి మనకి ఎవరికి ఉంది చెప్పండి? అబ్బాయి లేదు, రేపు అల్లు అర్జున్ గారి బర్త్డే ముందు రేపు కేక్ కటింగ్ కట్ చేయాలని మనకి ఎక్కువ అర్థమవుతుంది. దీని మీద కాదు, ముందు బర్త్డేలు పోతాయి పాపము, కేక్ కట్ చేయకపోతే మళ్ళీ అల్లు అర్జున్ గారు ఫీల్ అవుతారు ఇంట్లో కూర్చొని. మనకి ఇది కదా బాధ, అర్థమవుతుందా? ఇవి కాదబ్బా సమాజానికి ఉపయోగపడేవి. నువ్వు సమాజంలో ఉన్నావు కాబట్టి కొంచెం జ్ఞానం తెచ్చుకో, అర్థమవుతుందా? ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఒకరికి సహాయపడేలాగా నువ్వు ఫైట్ చేయి. నేను ఎవరైనా ఏమైనా అంటారా ఫైట్ చేస్తే చెప్పండి? చేయరు కదా. మరి ఆలోచించండి. మన వాళ్ళు కూడా కొంచెం సమాజం కూడా కొంచెం సమాజం పట్ల కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఫైట్ చేయాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.